అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 38. ఇక స్టోరీలోకి వెళ్తే, మత్తుగా మాట్లాడుతున్న భానుని చూసిన విక్రమ్కు కొన్ని రోజులుగా తను ఎందుకు అలా ఉంటుందో తెలుసుకోవచ్చని అనిపించింది. అలా అనిపించిన వెంటనే భానుతో మాట్లాడడానికి ట్రై చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. అంతలో వెనుక నుండి వచ్చిన ఒక కార్ వేగంగా విక్రమ్ కార్ను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళిన ఆ కార్ను రోడ్ మీద అడ్డంగా ఆపాడు ఆ కార్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. కారు ఒక్కసారిగా అలా రోడ్కి అడ్డంగా ఆపడంతో సడన్ బ్రేక్ వేశాడు విక్రమ్. కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన వ్యక్తిని చూడగానే విక్రమ్ ముఖంలో రంగులు మారిపోయాయి. స్టీరింగ్ మీద ఉన్న విక్రమ్ చెయ్యి బిగుసుకుంది. కార్ దిగిన వ్యక్తి కార్కు ఆనుకొని నిలబడి వాళ్ళ వైపే చూస్తుండటంతో తను వేసుకొని ఉన్న బ్లేజర్ను తీసి భానుకి వేసి కార్ నుండి బయటకు వచ్చాడు విక్రమ్. ఎప్పుడైతే విక్రమ్ కార్ నుండి కిందికి దిగాడో కార్ దగ్గర నిలబడిన వ్యక్తి విక్రమ్ వైపుగా రావడం మొదలుపెట్టాడు. కార్ డోర్స్ను లాక్ చేసిన విక్రమ్ తన షర్ట్ స్లీవ్స్ను మడత పెడుతూ అతనికి ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వచ్చిన వ్యక్తి విక్రమ్పై దాడి చేశాడు. అతని దెబ్బ నుండి తప్పించుకొని అతని ముఖంపై పంచ్ చేయబడిన విక్రమ్ ఆఖరి క్షణంలో మానుకున్నాడు. అది గమనించిన ఆ వ్యక్తి సర్కాస్టింగ్గా నవ్వుతూ, ఏంటి ఆగిపోయావు, భయంగా ఉందా? నువ్వు నాకు చేసిన ద్రోహం గురించి భానుకు తెలిస్తే నిన్ను చీకొట్టి నా దగ్గరకు వస్తుందని భయపడుతున్నావా అంటూ మళ్ళీ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు అతను. ఆ మాటకు అద్వయ్ అంటూ అరిచిన విక్రమ్ కోపంగా ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ పంచ్తో వెనక్కి పడ్డాడు అద్వయ్. అద్వయ్ షర్ట్ కాలర్ని పట్టుకొని విసురుగా అతన్ని పైకి లేపి, ఇంకొక్కసారి నీ నోటి నుండి భాను పేరు వినిపించిందో నీ ప్రాణం తీస్తా అని అంటున్న విక్రమ్ వైపు చూసి నవ్వుతూ, విక్రమ్ నుండి తన షర్ట్ కాలర్ను విడిపించుకున్న అద్వయ్ తన పెదవి చివర చిట్లి బయటకు వస్తున్న రక్తాన్ని తుడుచుకొని విక్రమ్ వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, యు డోంట్ డిజర్వ్ హర్ విక్రమ్, షీఈస్ ఎ ప్యూర్ సోల్. అలాంటి వ్యక్తి ప్రేమను పొందడానికి నీకు అర్హత లేదు. నీలాంటి మోసగాడికి, ఆమెను రక్షించలేని అసమర్థుడికి తను దక్కడానికి వీల్లేదు. నేను దక్కనివ్వను అంటూ అరవడం మొదలుపెట్టాడు అద్వయ్. అద్వయ్ మాటలకు కోపం వచ్చిన విక్రమ్ అద్వయ్ను కొట్టాడు. అద్వయ్ తిరిగి విక్రమ్ను కొట్టాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. విక్రమ్ ఇచ్చిన కిక్తో కింద పడిన అద్వయ్ను చూసిన విక్రమ్ తన కాల్ని వెనక్కి తీసుకుంటూ, ఛీ, నిద్రపోతున్న వాడిని నిద్ర నుండి లేపవచ్చు, కానీ కావాలని నిద్ర నటిస్తున్న వాడిని నిద్ర లేపడం అసాధ్యం. నిజం ఎదురుగా కనపడుతున్నా కేవలం నీ ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి దాన్ని అంగీకరించడం, ఇష్టం లేక కోపం అనే ముసుగు వేసుకొని బ్రతుకుతున్నావు. నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని నీకు చెప్పడం కూడా వేస్ట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్ళిన కారు వైపే చూస్తూ కూర్చున్నాడు అద్వయ్. అంతలో అక్కడికి మరో కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన శేఖర్ హడావిడిగా అద్వయ్ దగ్గరకు వచ్చి పైకి లేపడానికి హెల్ప్ చేయబోయాడు. శేఖర్ చేతిని విసురుగా నెట్టేశాడు అద్వయ్. తనంతటి తానే స్వయంగా పైకి లేచి నిలబడిన అద్వయ్ కోపంగా శేఖర్ కాలర్ పట్టుకొని అతని ముఖంలో ఒక ముఖం పెట్టి చూస్తూ, ఎందుకని విక్రమ్ ముందు నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాను? అన్నిటిలోనూ నాకన్నా వాడికే బెటర్గా ఎందుకు దొరుకుతాయి అని పిచ్చి పట్టిన వాడిలా శేఖర్ కాలర్ పట్టుకొని గట్టిగా ఊపేస్తూ అడిగాడు అద్వయ్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న శేఖర్ని చూస్తుంటే అతని కోపం మరింతగా పెరిగిపోతుంది. దాంతో కాలర్ను విసురుగా వెనక్కి నెట్టినట్టుగా వదిలిపెట్టడంతో వెనక్కి పడిపోయాడు శేఖర్. ఫ్రస్ట్రేట్ అవుతూ కళ్ళు మూసుకున్న అద్వయ్కు నవ్వుతూ ఉన్న భానుముఖం కనిపించింది. దాంతో కాస్త కూలైన అద్వయ్ ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ భానుని నేను దక్కించుకొని తీరుతాను అంటూ శేఖర్ వైపు తిరిగి, మాహిర్ అపాయింట్మెంట్ సంగతి ఏమైంది అని అడిగాడు. సార్, మిస్టర్ మాహిర్ ఈవెంట్కి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పాడు శేఖర్. నేనే పర్సనల్గా ఇన్వైట్ చేస్తానని చెప్పాగా అని అరిచాడు అద్వయ్. సార్, అది మేము జస్ట్ అపాయింట్మెంట్ కోసం మాత్రమే మిస్టర్ మాహిర్ అసిస్టెంట్ను అప్రోచ్ అయ్యాము. అపాయింట్మెంట్ గురించి కారణం అడిగినప్పుడు నేను ఈవెంట్ గురించి చెప్పాను. కనీసం కాల్ కూడా కట్ చేయకుండానే మాహిర్ సార్ ఒప్పుకున్నారని, అటెండ్ అవుతారని చెప్పాడు అని అన్నాడు శేఖర్. అరేంజ్మెంట్స్ చూడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వయ్. వెళ్ళిపోతున్న అద్వయ్ వైపే చూస్తూ, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అని విక్రమ్తో తిన్నది సరిపోలేదా? ఆ అమ్మాయి అన్నతో కూడా తినాలా? ఎందుకు వచ్చిన ఈగో స్వామి నీకు?
బుద్ధిగా నీ వెంట పడే అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఆహా లేదు, అర్థం లేని తలనొప్పులు తెచ్చుకొని నన్ను చంపుకు తినాలి. ఆ మాహిర్ని ఇన్వైట్ చేయడానికి ఎన్ని ఏడ్పులు ఏడ్చానో నీకేం తెలుసు అంటూ అక్కడ వ్యాపించి ఉన్న నిశ్శబ్దానికి తన గోడు వెళ్ళపోసుకున్నాడు శేఖర్. రత్న హవేలీలోకి ఎంటర్ అయింది విక్రమ్ కార్. మొదట భానుని హవేలీకి తీసుకొని వెళ్ళకూడదు అని అనుకున్న విల్లా వైపు వెళ్ళాడు విక్రమ్. కానీ ఇందిరాదేవి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో విల్లాకు కాకుండా తిరిగి హవేలీకి తీసుకువచ్చాడు విక్రమ్. నడవడానికి తడబడుతున్న భానుని ఎత్తుకున్నాడు విక్రమ్. కానీ భాను ఒడ్డున పడిన చేప పిల్లలా కొట్టుకుంటూ విక్రమ్ చేతుల్లో కుదురుగా ఉండకపోవడంతో భుజం మీదుగా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్. హాల్లో కూర్చొని ఉంది ఇందిరాదేవి. ఆమెను చూసిన విక్రమ్ భానుని కిందకు దించాడు. విక్రమ్ను భానుని మార్చి మార్చి చూస్తుంది ఇందిరాదేవి. ఆవిడ ఫేస్లోని సీరియస్నెస్ చూసి, అది నానమ్మ, డిన్నర్కు వెళ్ళాము, అక్కడ బన్నీ వాటర్ అనుకొని వోడ్కా తాగేసింది అని చెప్పాడు విక్రమ్. అప్పటి వరకు చాలా సీరియస్గా ఉన్న ఇందిరాదేవి విక్రమ్ చెప్పిన విధానానికి నవ్వేసింది. కోప్పడుతుంది అనుకున్న భామ నవ్వుతుండడంతో పక్కనే ఉన్న వల్లి వైపు చూశాడు విక్రమ్. ఏం పర్లేదు అన్నట్టుగా సైగ చేసింది వల్లి. ఇందిరాదేవి ముందు భానుని ఎత్తుకుంటే బాగోదు అని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు విక్రమ్. సడన్గా విక్రమ్ చేతుల నుండి తప్పించుకొని సోఫాలో కూర్చొని ఉన్న ఇందిరాదేవి దగ్గర సెటిల్ అయింది భాను. వాలిపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూస్తూ బుంగమూతి పెట్టుకొని, భామ్మ, నీ మనవడు మంచోడు కాదు, చాలా చాలా బ్యాడ్ ఫెలో, నేనంటే ఇష్టమని చెప్పి నన్ను అంటున్న భాను నోరు మూసి అక్క నుండి తీసుకువెళ్ళడానికి ట్రై చేశాడు విక్రమ్. విక్రమ్ చేతిని వెనక్కి నెట్టేసి, నేను నీతో రాను, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే బామ్మతోనే ఉంటా అని అంటూ ఇందిరాదేవి చేయి పట్టుకొని భుజం మీద తల పెట్టుకొని పడుకుంది భాను. భాను చేస్తున్న పనులను అపురూపంగా చూస్తూ మురిసిపోతోంది ఇందిరాదేవి. కొన్ని నిమిషాల తర్వాత భానుని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్. పైకి వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసిన ఇందిరాదేవి ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు విరిసింది. బెడ్రూమ్లో భానుని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు విక్రమ్. బన్నీ, ఈ వాటర్ తాగు అంటున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ముఖం పక్కకు తిప్పేసింది భాను. బన్నీ ప్లీజ్ అంటున్న విక్రమ్ కాలర్ పట్టుకొని తన వైపుకు లాక్కుంది భాను. విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తడబడుతున్న మాటలను కూడదీసుకొని మాట్లాడుతూ, అందరూ అయిపోయారు, ఇప్పుడు నువ్వా? ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? అందరికీ దూరంగా, ఒంటరిగా, హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి వచ్చావు. నేనే నీకు ముఖ్యమన్నట్టుగా నన్ను నమ్మించావు, నీతో ప్రేమలో పడేశావు. కానీ ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకురా మీరంతా నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు అని ఏడుస్తూ విక్రమ్ను వెనక్కి నెట్టేసి అక్క నుండి వెళ్ళిపోవడానికి పైకి లేచింది భాను. భాను చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు విక్రమ్. ఆ ఫోర్స్కు భాను వెళ్ళి విక్రమ్ గుండెలకు గుద్దుకుంది. విక్రమ్ గ్రిప్ నుండి విడిపించుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉన్న భానుని పట్టుకొని ఫోర్స్ఫుల్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. మొదట భాను రిసెస్ చేసిన తర్వాత ఆ ముద్దును ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది భాను. కొన్ని నిమిషాల తర్వాత భానుని వదిలిపెట్టి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని భాను కళ్ళల్లోకి చూస్తూ, సారీ మా, ఐఎమ్ సో సారీ, ఇంకెప్పుడు నిన్ను ఇలా బాధ పెట్టను అంటూ భానుని హక్ చేసుకున్నాడు విక్రమ్. కొంచెం సేపటి తర్వాత విక్రమ్ కౌగిలిలో అలానే నిద్రపోయింది భాను. భాను నిద్రపోయిన తర్వాత ఫోన్ తీసుకొని బయటకు వచ్చాడు విక్రమ్. అప్పటికే ఆర్కే నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. లోపల తను ఆర్కేతో మాట్లాడితే ఎవరైనా వినే అవకాశం ఉంది అని భావించిన విక్రమ్ గార్డెన్లోకి వెళ్ళి ఆర్కేకు కాల్ చేశాడు. 2 రింగులకి కాల్ లిఫ్ట్ చేశాడు ఆర్కే. లిఫ్ట్ చేయగానే, విక్రమ్, భాను ఎలా ఉంది అని అడిగాడు ఆర్కే. నిద్రపోతుంది అని చెప్పిన విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ, ఏమైనా తెలిసిందా అని అడిగాడు. నేను ఫుటేజ్ చెక్ చేశాను, సస్పెక్ట్ చేసే విధంగా ఏమీ లేదు. సారథి చెప్పినట్టుగా బై మిస్టేక్ భాను వోడ్కా తాగేసింది అంతే అని అన్నాడు ఆర్కే. కాకపోతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడికి అద్వై చాలా కంగారు పడుతూ వచ్చాడు. తన అసిస్టెంట్తో మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆర్కే. ఓకే, సిగ్నల్ జామర్స్ గురించి ఏం తెలిసింది అని అడిగాడు విక్రమ్. విక్రమ్, ఇక్కడ జామర్స్ గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. సిగ్నల్ లేకపోవడం జస్ట్ కోయిన్సిడెన్స్ అయిండవచ్చుగా. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది అని అన్నాడు ఆర్కే. బన్నీ విషయంలో నేను దేన్ని లైట్గా తీసుకోలేను అంటున్న విక్రమ్కు వెనుక ఎవరివో మాటలు వినిపించడంతో ష్
అన్నాడు విక్రమ్. వెంటనే ఆర్కే సైలెంట్ అయిపోయాడు. వెనుక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నిజంరా, ఇంకా చాలా ఆపరా. తనకు ప్రపోజ్ చేయడానికి అంతా ప్లాన్ చేశాను. లాస్ట్ మూమెంట్లో అంతా నాశనం చేశావు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు అంటూ అరుస్తున్నాడు ఒక వ్యక్తి. రేయ్, నువ్వే కదరా అంతా రెడీ అయిన తర్వాత కాల్ చేస్తానని చెప్పావు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ నేను పార్టీలోనే ఉండిపోయాను అంటున్నాడు మరొక వ్యక్తి. రేయ్, ఇక ఆపరా నువ్వు. ఇక్కడే ఉంటే మరి నేను కాల్ చేసినప్పుడు నీకెందుకు కనెక్ట్ కాలేదు? ఎవరైనా స్పెషల్గా నీకు మాత్రమే సిగ్నల్ కట్ చేశారా? తనకు నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నీకు భయం అని చెప్పు. రే, అలాంటిది ఏమీ లేదురా. నీకు తెలుసుగా ఆ పొట్టిదంటే నాకు ఎంత ఇష్టమో. ఛా, నిజంరా బావా. ఇక చాలే ఆపరా. నేను ఇదే హోటల్లో ఉన్నాగా, మరి నాకెందుకు సిగ్నల్ కట్ అవ్వలేదు అంటున్నాడు అతను. వాళ్ళ కాన్వర్జేషన్ విన్న తర్వాత ఆర్కే ఇంకా విక్రమ్ ఆలోచనలో పడ్డారు. మనం ఏదో లింక్ మిస్ అవుతున్నాం. ఆర్కే, చెక్ అగైన్ అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్. కాల్ కట్ చేసి వెనక్కు తిరిగిన విక్రమ్కు ఎదురుగా నిలబడి ఉన్నాడు విజయ్. విజయ్ విక్రమ్ వైపు సూటిగా చూస్తూ, ఏం జరుగుతుంది చిన్న అని అడిగాడు. విక్రమ్ సైలెంట్గా ఉండడంతో, అడుగుతున్నది నిన్నే అని అన్నాడు విజయ్. అన్నయ్య, అంతా నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్. స్టాప్ ఇట్ విక్రమ్. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నువ్వు చేసే పనుల వల్ల బన్నీ నీకు దూరం అయిపోతుంది. నేను నీకు ఆ రోజు చెప్పాను, లాస్ అయ్యి ఏం చెప్పినా ఎంత ఏడ్చినా నువ్వు మళ్ళీ తన ట్రాప్లో పడద్దు అని. కానీ నువ్వేం చేశావు? రోజు తనను కలుస్తూనే ఉన్నావు. ఇప్పుడు తన వల్ల బన్నీ నీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ నేను చూసుకుంటాను అంటున్నావు. జరిగింది బన్నీకి తెలిసి పరిస్థితి చేయి దాటకముందే ఆ లాస్ట్ సంగతి చూడు, లేదా నేను ఇన్వాల్వ్ అవుతాను అన్నాడు విజయ్. విజయ్ చెప్పింది అంతా విని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. డైన్ హియర్ రెస్టారెంట్లో విక్రమ్తో ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు ఆర్కే. ఆర్కే అక్క నుండి వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమానం రాకుండా చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. అంతకుముందు ఆర్కే విక్రమ్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వెనుక మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు. బయటకు వెళ్ళిన వాళ్ళిద్దరూ రెస్టారెంట్కు కాస్త దూరం వెళ్ళగానే చుట్టూ చూస్తూ, రేయ్, ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదేంట్రా? అతను మనకి అమౌంట్ ఎలా ఇస్తాడన్నాడు అని అడిగాడు ఇద్దరిలో ఒకడు. ఎహే ఉండరా, నేను అదే చూస్తున్నా అంటూ ముందుకు వెళ్తున్నాడు అతనితో ఉన్న మరో వ్యక్తి. ఆగరా, నేను వస్తున్నా అంటూ వెనకే వెళ్తున్నాడు మొదటి వ్యక్తి. వాళ్ళిద్దరూ కొంచెం చీకటిగా ఉన్న చోటుకు వెళ్ళగానే ఫుల్ బ్యాక్ డ్రెస్లో మాస్క్ పెట్టుకొని ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా నడుస్తూ వచ్చాడు. వాళ్ళని దాటుకొని వెళ్తూ అతని చేతిలో ఉన్న ఒక కవర్ను మొదటి వ్యక్తి చేతిలో పెట్టేసి చాలా క్యాజువల్గా నడుస్తూ వెళ్ళిపోయాడు. తన చేతిలో ఉన్న కవర్ని చూసిన అతను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆ వ్యక్తి కనిపించలేదు. అతను ఎటు నుండి వచ్చాడు, ఎటు వెళ్ళాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ. రెస్టారెంట్లో మానిటర్ రూమ్లో ఉన్న ఆర్కే దగ్గరకు ఒక చిన్న డివైస్ను తీసుకొని వచ్చాడు ఒక బాడీగార్డ్. సార్, ఇది విక్రమ్ సార్ కూర్చున్న టేబుల్ దగ్గర పడి ఉంది అని చెప్పాడు ఆ బాడీగార్డ్. అరచేతిలో ఇమిడిపోయేలా ఉన్న ఆ డివైస్ను చూడగానే ఏదో అనుమానం వచ్చి ఆ డివైస్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే పనిలో ఉన్నాడు ఆర్కే. ఎంతగా ప్రయత్నించినా దాని గురించి ఏమీ తెలియకపోవడంతో దాని మీద ఉన్న డీటెయిల్స్ చాలా క్లారిటీగా కనిపించేలా ఫొటోస్, వీడియోస్ తీశాడు. విశాఖపట్నం 3వ అంతస్తులో ఉన్న బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి బయట దీపపు కాంతులను వెదజల్లుతున్న సిటీని చూస్తూ ఉంది ఒక అమ్మాయి. ఆమె ముఖంలో ఎలాంటి భావమూ లేదు, కేవలం నిర్లిప్తత తప్ప. మనసులో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆలోచనల హోరు నుండి బయటకు రాలేకపోతున్న ఆమెను ఆమె చేతికి ఉన్న డివైస్ ఆగకుండా వైబ్రేట్ అవుతూ డిస్టర్బ్ చేసింది. ఆ డివైస్ వైబ్రేట్ అవ్వగానే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన ఫోన్ను తీసుకొని చెక్ చేసింది. తన మొబైల్ అన్లాక్ చేయగానే మొబైల్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. వెంటనే కాల్ ఆన్సర్ చేసి సైలెంట్గా ఉంది ఆ అమ్మాయి. హలో ఏడి, దిస్ ఈస్ ఎస్ఆర్కే, ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటూ వినిపించింది ఒక వాయిస్. నేను మీకు ఒక వీడియో పంపిస్తాను, నాకు దాని డీటెయిల్స్ కావాలి, ఇట్స్ వెరీ అర్జెంట్ అని చెప్పాడు అతను. ఓకే అని కాల్ కట్ చేసింది ఆమె. కాల్ కట్ చేసిన మరో నిమిషంలో ఆమె మొబైల్ నుండి నోటిఫికేషన్ టోన్ వినిపించింది. అది ఓపెన్ చేసి చూడగా ఆ వీడియోలో ఉన్నది ఒక చిన్న డివైస్. దానివే కొన్ని ఫొటోస్ ఉన్నాయి.
ఆ ఫొటోస్లో డివైస్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. దాన్ని చూడగానే ఆ డివైస్ ఏంటి అనేది అర్థమైపోయింది ఆమెకు. ల్యాప్టాప్లో ఏదో సెర్చ్ చేసి 10 నిమిషాల తర్వాత తనకు వచ్చిన కాంటాక్ట్కు ఇన్ఫర్మేషన్ను సెండ్ చేసింది ఆమె. మళ్ళీ విండో దగ్గర నిలబడి ప్రకాశవంతంగా ఉన్న చంద్రుని చూస్తూ, నువ్వు పడిన బాధలు, అవమానాలు మర్చిపోయి కోపాన్ని వదిలేసి ఇప్పటికైనా హ్యాపీగా ఉంటావని అనుకున్నా. కానీ ఎక్కడికి వెళ్ళినా నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు అంటూ మొబైల్ తీసి ఒక నెంబర్కు కాల్ చేసి మాట్లాడి కాల్ కట్ చేసింది ఆ అమ్మాయి. తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ ఎవరితో మాట్లాడిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.